హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఆర్సీబీ టీంలో రీటైన్ అయ్యే ఆ 5 ప్లేయర్స్ ఎవరు? సో వెల్కమ్ టు ఐపీఎల్ ఎపిసోడ్ నెంబర్ 7 అనమాట. సో మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ టీంలో రీటైన్ అయ్యే ప్లేయర్స్ ఎవరు ఉండొచ్చు, ఎవరు అవుతున్నారో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేసేయండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఐపీఎల్లో ఇప్పుడు మెగా ఆక్షన్ జరగబోతుంది, మన అందరికీ తెలుసు. సో రీటైన్ చేసుకోవాలి కాబట్టి ప్లేయర్స్ని. సో ఆర్సీబీ టీంలో ఆ 5 ప్లేయర్స్ ఎవరు అవబోతున్నారు? ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ఆబ్వియస్లీ ఆర్సీబీకి ఎందుకంత క్రేజ్ ఉందంటే ఇతని వల్లనే. ఆ ప్లేయర్ ఎవరో గారు మన అందరికీ తెలుసు అనమాట. కింగ్ కోహ్లీ. కింగ్ కోహ్లీ అంటే ఆర్సీబీ, ఆర్సీబీ అంటే కింగ్ కోహ్లీ. ఒకవేళ కోహ్లీ కనుక లేకపోతే ఆర్సీబీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేదే కాదనమాట. సో ఫస్ట్ ప్లేయర్ వాళ్ళు రిటైన్ చేస్తుంది కోహ్లీ అనమాట. సో సెకండ్ ప్లేయర్ ఏంటంటే సిరాజ్ని ఎందుకు వాళ్ళు రిటైన్ చేసుకున్నారంటే సిరాజ్కి లైఫ్ ఇచ్చిందే ఆర్సీబీ, సిరాజ్కి లైఫ్ ఇచ్చిందే విరాట్ కోహ్లీ. సో అట్లాంటి సిరాజ్ని వాళ్ళు వదులుకోరు. అండ్ ఆల్సో టీమిండియాలో టాప్ 3 సీమ్ బౌలర్స్లో ఒక్కడు సిరాజ్ అనమాట. అంటే మీరు బూమ్రా, షమి అండ్ ఆల్సో సిరాజ్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు సీమ్ బౌలర్స్గా వెన్నముక్కలాగా టీమిండియాకి ఉన్నారు. సో ఆ వెన్నముక్కలో ఈ ముగ్గురులో సిరాజ్ ఒక్కడు కాబట్టి సిరాజ్ని వదులుకునే ఛాన్సే లేదు వాళ్ళు. సో ఈ 2 ప్లేయర్స్ అయితే పక్కా, సిరాజ్ అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ. సో థర్డ్ ప్లేయర్ ఎవరు పోతున్నారంటే కూడా ఎప్పటి నుంచో ఆర్సీబీ టీంతో ట్రావెల్ అవ్వకుండా చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ ఆల్సో అంతే మంచి రిజల్ట్స్ కూడా ఆర్సీబీకి ఇస్తున్నాడు. లాస్ట్ టైం ఆర్సీబీ టీం సెమీస్కి వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పట్టిదరే. పట్టిదర్ మిడిల్ ఓవర్స్లో వచ్చి అట్లాంటి సూపర్ అయిన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో పట్టిదర్ని కనుక వాళ్ళు వదులుకుంటే చాలా పెద్ద మిస్టేకే చేసినట్టు. మీరు ఆర్సీబీ టీం కేఎల్ రాహుల్ని వదులుకుని ఎంత పెద్ద బిగ్ మిస్టేక్ అయితే చేశారో, రజత్ పట్టిదర్ని కూడా మీరు వదులుకుంటే అంతే మిస్టేక్ చేస్తారు. సో అందుకని వీళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే కేఎల్ రాహుల్ని వదులుకున్నాం కదా, రజత్ పట్టిదర్ని వదులుకుని మళ్ళీ మనం మిస్టేక్ చేయొద్దని చెప్పి కంపల్సరీ రజత్ పట్టిదర్ థర్డ్ ప్లేయర్గా అయితే రీటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. 2 ఆప్షన్స్లో 2 ఫారెన్ ప్లేయర్స్ కావాలి. సో ఆ 2 ఆప్షన్స్లో కాంపిటీషన్గా వచ్చే ఆర్ఎల్స్ పోటీ పడుతున్న ఆ ఫారెన్ ప్లేయర్స్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్వెల్, సెకండ్ వచ్చేసి ఫ్యాబ్ డూప్లెసిస్, థర్డ్ వచ్చేసి విల్ జాక్స్, ఫోర్త్ వచ్చేసి క్యామరాన్ గ్రీన్. సో ఆర్సీబీ క్యాప్టెన్ కాబట్టి వాళ్ళు రీటైన్ చేసేసుకుంటారు ఫ్యాబ్ డూప్లెసిస్, క్వశ్చన్ లేదు. సో ఫోర్త్ ప్లేయర్గా ఫ్యాబ్ డూప్లెసిస్ ఫిక్స్. సో ఫిఫ్త్ ప్లేయర్లోనే పెద్ద యుద్ధం జరగబోతుంది. మీరు మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకుంటారా, ఆర్ ఎల్స్ విల్ జాక్స్ని రిటైన్ చేసుకుంటారా, లేకపోతే క్యామరాన్ గ్రీన్ని రిటైన్ చేసుకుంటారా? మనం ఫస్ట్ మ్యాక్స్వెల్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకి ఎంత మంచిగా ఆడతాడో ఐపీఎల్కి అంత వరస్ట్గా ఆడతాడు, అది అందరికీ తెలిసిందే. సో కొంచెం ఛాన్స్ ఇచ్చైతే చూశారు మ్యాక్స్వెల్కి. లాస్ట్ 3 years మ్యాక్స్వెల్కి ఛాన్స్ ఇచ్చి చూశారు. ఫస్ట్ ఇయర్ సరిగా సూపర్గా అంటే సూపర్గా ఆడేస్తాడు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కొంచెం యావరేజ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. థర్డ్ ఇయర్ అయితే అసలు తన టీంలో ఉన్నా కూడా ప్లేయింగ్ 11లో నేను ఆడను, మెడికల్ ఫెటిక్ అని చెప్పి సంథింగ్ ఇష్యూస్ అని చెప్పి టీం లైక్ ప్లేయర్గా ఉన్నా కూడా అతను ఆడలేదు. అవైలబిలిటీ ఉన్నా కూడా మెంటల్ ఫెటిక్ అని చెప్పి అతను ఆడలేదు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో మ్యాక్స్వెల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, మోస్ట్ ప్రాబబుల్లీ. మ్యాక్స్వెల్ తర్వాత వేరే ఆప్షన్స్ ఎవరైనా ఉన్నారా అంటే కంపల్సరీ ఉన్నారు. విల్ జాక్స్ అటాకింగ్ అయిన ఓపెనర్. అండ్ ఆల్సో విల్ జాక్స్ మీరు ఫస్ట్ డౌన్లో ఆడించవచ్చు, ఆర్ ఎల్స్ ఓపెనర్లో ఆడించవచ్చు. అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్లో ఆర్ ఎల్స్ ఐపీఎల్లో లాస్ట్ టైం ఆర్సీబీ తరపున సెంచరీ కొట్టిన ప్లేయర్ విల్ జాక్స్ అని చెప్పుకోవచ్చు. డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ కాబట్టి విల్ జాక్స్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు రజత్ పట్టిదర్ని ఎట్లాగైతే ఛాన్స్లు ఇచ్చి బిల్డ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ఒకప్పుడు కేఎల్ రాహుల్ని ఆర్సీబీ టీం ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చి ప్రోత్సహించిందో అట్లానే విల్ జాక్స్ని కూడా వీళ్ళు ఉంచుకుందాం అనే మైండ్ సెట్లోనే ఉంటారు. కాబట్టి విల్ జాక్స్ కూడా రీటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీ టీం. సో విల్ జాక్స్ కాకుండా ఇంకా ప్లేయర్ ఎవరు ఉన్నారా అంటే ఉన్నారు, కెమెరాన్ గ్రీన్. కెమెరాన్ గ్రీన్ని మీరు ట్రేడ్ చేయించుకున్నారు. కెమెరాన్ గ్రీన్ని మీరు ఒక ఆల్రౌండర్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక 4 డౌన్లో పంపించచ్చు, 2 డౌన్లో పంపించచ్చు, 3 డౌన్లో పంపించచ్చు. అండ్ ఆల్సో బౌలింగ్లో కూడా కెమెరాన్ గ్రీన్ మీకు యూజ్ అవుతాడు. అంటే ఒక సూపర్ ఆల్రౌండర్ స్పేస్లో అయితే కెమెరాన్ గ్రీన్ కంపల్సరీ సూట్ అవుతాడు. మీరు ఒక ఫినిషింగ్ రోల్లో కూడా కెమెరాన్ గ్రీన్ ఆడించవచ్చు.
కాకపోతే ఈ ముగ్గురులో ఎవరిని రిటైన్ చేసుకుంటారు? ఆ ఫిఫ్త్ స్పాట్‌లో ఎవరవుతారు? అనేది పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సో, వీళ్ళు రైట్ డెసిషన్ ఎవరి మీద తీసుకుంటారు? రైట్ రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరి మీద తీసుకుంటారనేదే నా ఒక్క ఆలోచన. సో, మీరేమనుకుంటున్నారు? ఈ ఫిఫ్త్ ప్లేయర్ స్లాట్‌లో మాక్స్‌వెల్ బెస్టా? విల్ జాక్స్ బెస్టా? ఆర్ ఎల్స్ మన క్యామరాన్ గ్రీన్ బెస్టా? మీరేమనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మరి కామెంట్ చేసేయండి. మరి దాని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. సో, ఇదనమాట ఆర్‌సీబీ యొక్క రిటైన్ అయ్యే ప్లేయర్స్. సో, వీళ్ళు గాకుండా వీళ్ళకన్నా ఇంకా తోపు ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళకన్నా ఇంకా మంచి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? మీరేమనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అక్కడ కూడా మనం మాట్లాడేసుకుందాం. సో, ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోని ఎండ్ కూడా చేసేయొచ్చనమాట. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.